చేరువచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తునామం పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు. పౌలు గారు గట ఏం తెలుసుకున్నాట తన జీవితంలో? దేవుని ప్రేమించు వారికి అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించు వారికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటువంటి వారికి. ప్రేమ అనగానే మరి ఒక తండ్రి బిడ్డను ప్రేమిస్తాడు, లేదా ఒక కుమారుని ప్రేమిస్తాడు, ఒక భర్త తన భార్యను ప్రేమిస్తాడు, ఒక భార్య తన భర్తను ప్రేమిస్తుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. కొందరు ధనాన్ని ప్రేమిస్తారు, కొందరు ఆస్తులను ప్రేమిస్తారు, కొందరు సమాజాన్ని ప్రేమిస్తారు. ఇది కాదు. దేవుని ప్రేమించు వారికి, ఎవరైతే దేవుని ఆజ్ఞలను బట్టి దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునేటువంటి వారికి, అంటే దేవుని ప్రేమిస్తే ఇది మీకే, దేవుని ప్రేమిస్తే ఈ మాట నా కొరకే వ్రాయబడింది. అంటే లోకంలో ఉన్నట్టుగా లోకాన్ని ప్రేమించడం, ధనాన్ని ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించడం, పిల్లలను ప్రేమించడం, ఒక ప్రియురాలను ప్రేమించడం, ఒక ప్రేమికుడిని ప్రేమించడం కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే దేవుని కొరకు బ్రతకడం, దేవుని మాటలను వినడం, దేవుని ఆలోచన ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవడం. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని ఈ సమాజానికి తెలియజేయడం దేవుని ప్రేమించడం అంటే. మరి దేవుని ప్రేమించు వారికి అనగా, అంటే కంటిన్యూషన్ చెప్తున్నాడు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందట. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికట ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుందంట. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందట. ఈ లోకాన్ని ప్రేమించి, మరి సమాజాన్ని ప్రేమించి, స్నేహితులను ప్రేమించి ఎందరో మోసపోయారు. దేవుని కంటే అతిగా స్నేహితుని ప్రేమించడం, స్నేహితులను నమ్మడం, సమాజాన్ని నమ్మడం, ఒక తమ్ముడిని నమ్మడం, అన్నను నమ్మడం, మోసపోవడం. వీరందరూ కూడా, వారందరినీ తరచు చూస్తే వారందరూ కూడా మనల్ని మోసం చేసినటువంటి వారే, దగా చేసినటువంటి వారే. మరి దేవుణ్ణి ప్రేమించే వారికట సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందట. దేవుని ప్రేమించే వారికి ఏం జరుగుతుందట? మేలు జరుగుతుందంట. దేవుని ప్రేమించే వారికి కీడు జరగదు. దేవుని ప్రేమించే వారికి మేలు జరుగుతుంది. సమాజాన్ని ప్రేమించే వారికి నష్టము జరుగుతుంది. సమాజాన్ని ప్రేమించేటువంటి వారు మోసపోతారు. సమాజాన్ని ప్రేమించేటువంటి వారు నష్టపోతారు. సమాజాన్ని ప్రేమించినటువంటి వారు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. కానీ దేవుని ప్రేమించే వారికట మేలు జరుగుతుందంట. ఆ మేలు జరగడానికి సమస్తము కూడా సమకూడి జరుగుతుందంట. మరి చరిత్రను ఒకసారి ఆలోచిస్తే, మరి దేవుని ప్రేమించినటువంటి భక్తులు ఎందరో మరి బైబిల్లో ఉన్నారు. మరి వారందరూ కూడా దేవుని ప్రేమించారు కదా. వారి యొక్క జీవితంలో వారికి ఏమైనా మేలు జరిగిందా? ఒకసారి చరిత్రను చూస్తే అలాంటి దాఖలాలు, అలాంటి సందర్భాలు, అలాంటి అనుభవాలు ఏమైనా బైబిల్లో వ్రాయబడ్డాయా? అనేక మంది భక్తులు మరి దేవుని ప్రేమించారు. వారి జీవితాల్లో ఏమైనా మేలు జరిగిందా అని ఒకసారి ఆలోచిస్తే, యోసేపు గురించి ఆలోచిస్తే, యోసేపు గారి గురించి ఆలోచిస్తే, యాకోబు 12 మంది కుమారుల్లో 11వ వాడే యోసేపు.
మరి వృద్ధాప్యంలో యోసేపు పుట్టడం వల్ల యాకోబును ఒక తండ్రిగా తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ఆయన ప్రేమకు ప్రతిరూపంగా మరి ఆయనకు ఎవ్వరికి కుట్టేని ఒక నిలువుటంగిని, ఒక చక్కటి నిలువుటంగిని యోసేపుకు కుట్టించడం జరుగుతుంది. తన సహోదరులు లేదా తన అన్నలు లేదా యాకోబు కుమారులు యాకోబు యోసేపును అతిగా ప్రేమించడం చూసి అసూయపడ్డారు. మనకంటే వెనక పుట్టినటువంటి వాడు, వీడిని తండ్రి బాగా చూసుకుంటున్నాడు, అతిగా ప్రేమిస్తున్నాడు, వీడికి ఒక అంగి కుట్టించాడు, అసూయపడ్డారు. తండ్రి యొక్క ప్రేమ చేత మరి యోసేపు ప్రేమించబడుతున్నప్పటికీ తన సహోదరులు మా అందరికంటే మా తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అసూయపడ్డారు. యోసేపును చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మరి యోసేపు మీద ద్వేషం పెంచుకున్నారంటే, ఒకటి తన తండ్రి చేత అతిగా ప్రేమించబడటం. అదేవిధంగా యోసేపుకు మరి తన అన్నల యొక్క సమాచారాన్ని, వారు ఏం చేసినటువంటి ప్రతిదీ కూడా తన తండ్రికి చేరవేస్తున్నటువంటి వాడు. వారు చేసినటువంటి తప్పులను, వారు చేస్తున్నటువంటి దురాఘాతాలను ఎప్పటికప్పుడు తన తండ్రికి సమాచారం అందిస్తుండేవాడు. ఇది కూడా తన సహోదరులు యోసేపును ద్వేషించడానికి ఒక కారణం. అలాగే యోసేపు కలలు వచ్చేటివి. ఆ కలల్లో వాళ్ళందరూ కూడా చేల్లో పనిచేస్తున్నప్పుడు, వారందరూ పనలు కడుతున్నప్పుడు మరి యోసేపు యొక్క పనకు మరి లేచి నిలబడినప్పుడు మిగతా అన్ని పనులు కూడా వాటికి సాష్టాంగం మరి చుట్టూ చేరి సాష్టాంగ పడినట్టుగా కల వస్తుంది. ఆ కళను చెప్పినప్పుడు ఆ కళను బట్టి వారు మరింత పగ పెట్టుకున్నారట. అదేవిధంగా ఇంకో కళ వచ్చింది. అమాయకుడు కదా యోసేపు, తనకు వచ్చినటువంటి ప్రతి దాన్ని చెప్తున్నాడు. పిల్లలు సహజంగా ప్రతిదీ చెప్పేస్తుంటారు. ఈ మాట నేను చెప్పడం వల్ల నాకు ఏమైనా ప్రమాదం ఉందని ఎవరు కూడా ఆలోచించరు. ఎందుకంటే వారికి మంచు చెడు అనేటువంటిది తెలియదు కనుక ప్రతి విషయం కూడా చెప్తుంటారు. అదేవిధంగా యోసేపు తనకు వచ్చినటువంటి కళలను ప్రతి దానిని తన అన్నలకు చెప్తుండేటువంటి వాడు. అదే క్రమంలో ఇంకొక కళ వచ్చింది. సూర్యచంద్రులు, నక్షత్రాలు, 11 నక్షత్రాలు మరి ఆయనకు సాష్టాంగ పడినట్టుగా ఒక కళ వస్తుంది. తన తండ్రికి తన సహోదరులకు చెప్పినప్పుడు అది కూడా మరి యోసేపును ద్వేషించడానికి అది కూడా ఒక కారణమైంది. మొదటి కారణం తన తండ్రి చేత ఎక్కువగా అతిగా ప్రేమించబడడం. రెండో కారణం వారు అన్నలు చేసేటువంటి ప్రతి దాన్ని కూడా తండ్రికి చెప్పడం. ఇంకొక కారణం, మూడో కారణం తన కళలను వారికి చెప్పడం. మరి ఈ విధంగా ఉన్నప్పుడు వారందరూ కూడా వాళ్ళ అన్నలు షెకెములో మరి గొర్రెలు మేపుతున్నటువంటి వారు. ఒకానొక రోజు యోసేపును తన తండ్రి అయినటువంటి యాకోబు తన అన్నల సమాచారము, తన పశువుల మంద సమాచారం తీసుకొని రమ్మని ఆయనకు ఒక క్యారియర్ కట్టి పంపిస్తాడు అడవులకు. పంపించినప్పుడు ఆయన వెతుకుతూ ఉంటే ఒక మనుష్యుడు కనబడి, ఏంటి వెతుకుతున్నావు అని అన్నప్పుడు, నా సహోదరులు నా అన్నలు కనబడడం లేదు, మరి మందగా మెప్చు మరి ఈ ప్రాంతంలోకి వచ్చారంటే, మీ సహోదరులు మాట్లాడుకుంటుంటే విన్నాను, దోతాను ప్రాంతానికి వెళ్దామని మాట్లాడుకుంటే విన్నానని చెప్తే, మరి ఆ దోతాను ప్రాంతానికి మరి యోసేపు గారు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్తున్నటువంటి క్రమంలో మరి దూరం నుంచి యోసేపు తన అన్నలను, ఆ పశువుల మందలను చూశాడు. వారి 11 మంది వారి అన్నలు కూడా, మరి 10 మంది అన్నలు కూడా మరి యోసేపును గమనించి, అదిగో వస్తున్నాడు చూడు, మన సహోదరుడైనటువంటి యోసేపు వస్తున్నాడు, వాడు ప్రతి విషయము మరి మనం చేసేటువంటి ప్రతి దాన్ని మన తండ్రికి చేరవేస్తున్నాడు, మన తండ్రి వాడిని అతిగా ప్రేమిస్తున్నాడు, వాడు ప్రతిసారి మనకు కలలు చెప్తున్నాడు, ఆ కళల్లో వానికి సాష్టాంగ పడినట్టుగా వాడు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు, వాడిని ఇప్పుడు చంపేస్తే వాని కళలు ఏమైపోతావో, వాడు కన్న కళలు నిజమవుతాయా అని ఎగతాళిగా మాట్లాడుకున్నారు. మొదట చంపేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే ఒకసారి ఆలోచించండి. యోసేపు దేవుణ్ణి అతిగా ప్రేమించినటువంటి వాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కదా, మరి ఇదేంటి రివర్స్ జరుగుతుంది అంటే, మరి దేవుణ్ణి ప్రేమించినటువంటి తన భక్తులకు మరి ఇదేనా మంచి జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఏ తప్పు చేయనటువంటి యోసేపు
మరి తన అన్నల చేత తన తండ్రి ప్రేమించబడ్డం చేత అసూయపడ్డారు. వారి యొక్క రహస్యాలను చెప్తున్నందుకు యోసేపు పైన పగ పెంచుకున్నారు. మరి ఆ క్రమంలో వారందరూ కూడా యోసేపును చంపాలని ఆలోచన చేసినప్పుడు రూబేను అడ్డుపడి, వద్దు వద్దు, మనం ఎంతైనా వీడు మన సహోదరుడు, మన రక్త సంబంధికుడు గనక వీడిని చంపకూడదు అని ఒక నీళ్లు లేనటువంటి బావిలో దింపేస్తారు. ఆ బావిలో దింపినప్పుడు మరి యోసేపు ఎంతో ఇబ్బంది పడుతూ ఏడుస్తూ మరి తన అన్నలకు మొరపెట్టినప్పుడు కూడా వారి యొక్క హృదయం మరి కరగలేదు. ఆ క్రమంలో మరి మిద్యానీయులు అటువైపుగా, ఇష్మాయేలీలు వర్తకులు, వ్యాపారులు మిద్యానీయులు మరి ఇష్మాయేలీలు ఆ ప్రాంతం నుంచి మరి వర్తక వ్యాపారులు మరి ఐగుప్తు దేశానికి పోయేటువంటి క్రమంలో మరి యూదా ఒక ఆలోచన చేసి వీడిని చంపడం వల్ల ఏంటి లాభం లేదు గనక వీడిని ఏం చేద్దామంటే అమ్మేద్దాం, మనకి ఎంతో కొంత ధనం వస్తుంది. అమ్మిన తర్వాత మరి ఒక మేకపిల్లను బలి ఇచ్చి చంపి అతని యొక్క వస్త్రం దానిలో ముంచి మన తండ్రికి ఇదిగో యోసేపు చనిపోయాడని చెప్దామని ఆలోచన చేసి మరి యోసేపును మరి ఇష్మాయేలీలకు అమ్మడం జరుగుతుంది. యోసేపు మరి తన తండ్రిని, తన కుటుంబాన్ని, తన సహోదరులను, తన సమస్తాన్ని విడిచిపెట్టి మరి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తుకి వెళ్ళినటువంటి ఆ సమయంలో యోసేపు యొక్క వయసు 17 సంవత్సరాలు. వారందరూ కూడా మరి ఇష్మాయేలీయులు మరి ఐగుప్తు చేరిన తర్వాత పోతీఫర్ అనేటువంటి వారికి మరి యోసేపును అమ్మడం జరుగుతుంది. పోతీఫర్ వచ్చేసి ఒక ధనవంతుడు, మరి ఐగుప్తు సామ్రాజ్యంలో మరి ఫరో దగ్గర ఒక రాజసంరక్షక సేనాధిపతి, రాజ్యంలో పనిచేసేటువంటి వాడు, ఉద్యోగస్తుడు, ధనవంతుడు, రాజసంరక్షక సేనాధిపతి. అతన్ని మరి పోతీఫర్కు అమ్మడం జరుగుతుంది. పోతీఫర్కు అమ్మిన తర్వాత పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేశాడు. యోసేపు ప్రవర్తన చూసి నిజంగా ఆశ్చర్యపోయి తనకున్నటువంటి యావత్ ఆస్తిని మొత్తము కూడా యోసేపుకు వాటన్నిటిపైన అధికారం అనుగ్రహించాడు. యోసేపు ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయినటువంటి అతను తనకున్నటువంటి యావత్ ఆస్తి మొత్తం కూడా వాటిపైన అధికారిగా నియమించడం జరిగింది. అతని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, యోసేపు గురించి ఏమంటాడంటే, ఫరో ఒక అన్నం తినేది తప్ప ప్రతిదీ కూడా యోసేపుకు అప్పగించేశాడు. ఒక అన్నం తినేది తప్ప పోతీఫరు ప్రతిదీ అంతా కూడా యోసేపుకు అప్పగించాడు. అంత నమ్మకంగా పనిచేశాడు. ఈరోజు క్రైస్తవులుగా మిమ్మల్ని గుర్తుపట్టాలంటే సమాజం మీరుండేటువంటి తీరును బట్టి, మీరు నడిచేటువంటి ఆలోచనలు బట్టి మిమ్మల్ని క్రైస్తవులుగా గుర్తించాలి. మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రవర్తించేటువంటి విధానం, వీటిని బట్టి మీరు క్రైస్తవులుగా గుర్తించాలి. ఆ రోజు యోసేపు ప్రవర్తన మరి పోతీఫర్ చూసి నిజంగా ఇతనికి దేవుని కటాక్షం ఇతని మీద ఉందని అతను ప్రతిదీ కూడా అప్పగించేశాడు. యోసేపు జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, 17 ఏళ్ల వయసు అంటే అన్నీ గుర్తుంటాయి, అన్నీ జ్ఞాపకం ఉంటాయి. తండ్రి జ్ఞాపకం ఉన్నాడు, అన్నలు జ్ఞాపకం ఉన్నారు, మరి తన పెద్దవాళ్ళ జ్ఞాపకం ఉన్న ప్రతిదీ కూడా జ్ఞాపకం ఉంది. ఆ వయసులో అమ్మివేయబడ్డాడు. మరి చూడడానికి చక్కని రూపం, దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు కనుక పోతీఫరు కొనుక్కున్నాడు. దాసుడుగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మరి పోతీఫర్ ఇంట్లో పనిచేశాడు. మరి బాగానే నడుస్తుంది. సుమారుగా ఒక 8-10 సంవత్సరాలు దగ్గర పనిచేశాడు. మరి ఒక విపత్తు తన జీవితంలో, యోసేపు జీవితంలో ఉంది. ఇదంతా చూస్తుంటే మరి తను ప్రేమించిన వారికి ఏమైనా మేలు జరుగుతుందా అంటే యోసేపు జీవితాన్ని మరి ఒకసారి ఆలోచిస్తే ప్రతిదీ సమస్యగానే, ప్రతికూలంగానే ఉంది ఆయన జీవితం. అంత మంచిగా ఉంది అనేటువంటి క్రమంలో మరి ఒక విపత్తు ఆయన భార్య రూపంలో, పోతీఫర్ భార్య రూపంలో అతని మీదకి వచ్చింది. చాలా నమ్మకంగా ఉన్నాడు. నిజంగా అంతవరకు ఏ దాసుడు కూడా అంత నమ్మకంగా పనిచేయలేదు. ఏమంటే ఈరోజు కూలికి ఎవరైనా పిలిస్తే మనస్ఫూర్తిగా ఎవ్వరు కూడా పనిచేయరు.
నాకు సాయంత్రం కల్లా ఒక 500, 600 కూలి వస్తే చాలు అనుకుంటారు. పొద్దు చూసుకొని పని చేస్తారు. అలాంటిది యోసేపు నమ్మకంగా పనిచేశాడు. అలాంటి సందర్భంలో మరి ఆయన భార్య, పోతీఫర్ భార్య యోసేపుని చూసింది, మోహించింది. యోసేపుని ప్రతిరోజు బలవంతం పెడుతుంది. అయినప్పటికీ ఆయన ఎప్పుడు మాట వినలేదు. యోసేపు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా యజమానుడు పోతీఫరు నిన్ను తప్ప, తన భార్య అయిన నిన్ను తప్ప ఆయన ప్రతిదీ నాకు అప్పగించాడు. అప్పగిస్తూ దాన్ని నమ్మకంగా నెరవేర్చినందుకు నన్ను ఈ స్థాయిలో పెట్టాడని, నేను ఈ దురాగతం, ఈ పాపానికి ఒడిగట్టలేను. నా దేవుడు చూస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయలేను. ఎన్నో మార్లు చెప్పినప్పటికీ ఆయన వినలేదు. ఒకానొక రోజు ఎవ్వరు ఇంట్లో లేనప్పుడు పని మీద లోపలికి వెళ్ళాడు. బలవంతం చేసింది. అయినప్పటికీ తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయి వచ్చాడు. ఆ సందర్భంలో ఆవిడే మరి పనివారందరినీ కేకబెట్టి పిలిచి తన భర్త వచ్చేంత వరకు, పోతీఫర్ వచ్చేంత వరకు ఆ వస్త్రాన్ని అదే విధంగా సాక్ష్యంగా పెట్టుకొని నింద మోపడానికి సిద్ధమైంది. ఆ క్రమంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆదికాండం 39వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. చేయని నేరాన్ని, నిందను మరి యోసేపుపై పోతీఫర్ భార్య వేసింది. ఆడోళ్ళు అబద్ధం ఆడితేనట గోడ కట్టినట్టుగా ఉంటుందట. అందులో మరొక పోతీఫర్ భార్య, పోతీఫర్ అంటే చాలా ధనవంతుడు, ఉద్యోగస్తుడు, రాజసంరక సేనాధిపతి. ఆయన మామూలు వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి భార్య తనపై ఆ మాటలు చెప్పినప్పుడు తన భర్త వింటాడా వినడా? నిజం అనుకుంటారా లేదా? నిజం అనుకున్నాడు. నిజం అనుకొని అతన్ని జైలుకు పంపించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఒకసారి మనం ఆలోచిస్తే మరి తన భక్తులకు ఏ విధంగా మేలు జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఏంటి జీవితం, ఏంటి? యోసేపు ఇంత నమ్మకంగా ఉన్నాడు కదా. మరి తన తండ్రిని వదిలిపెట్టాడు, తన ఆస్తిని వదిలిపెట్టాడు, తన అన్నలను వదిలిపెట్టాడు, తన పెద్దమ్మలను అందరినీ కూడా వదిలిపెట్టి దేవుడే దిక్కని మరి ఐగుప్తుకు వచ్చి నమ్మకంతో, దేవుని మీద నమ్మకంతో ఎప్పుడు కూడా బాధపడలేదు. దేవుని పైన ఒక మాట అన్నట్టుగా కూడా ఎక్కడ కూడా ఉండదు. కొంత బాధ ఉన్నప్పటికీ, తల్లిదండ్రులకు దూరమై మరి అన్నలకు దూరమైనప్పుడు ఆ బాధ ఉన్నప్పటికీ మరి తన నమ్మకత్వాన్ని బట్టి మరి గొప్పగా హెచ్చింపబడ్డాడు. మరి గొప్పగా హెచ్చింపబడినటువంటి ఆ క్రమంలో మరి అనుకోని విపత్తు మరి పోతీఫర్ భార్య రూపంలో వచ్చి జైలు పాలయ్యాడు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఏమైనా మంచి జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. మరి జైలుకు వెళ్ళినప్పుడు అదేవిధంగా ఆ జైలర్ గారితో మరి ఎంతో నమ్మకత్వంగా ఉన్నప్పుడు అతను కూడా సమస్తాన్ని, ఖైదీలను అందరినీ కూడా యోసేపుకు అప్పగించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఆ విధంగా జైల్లో ఉన్నప్పుడు మరి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క ఇద్దరు ఉద్యోగస్తులు, భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి, వారిద్దరూ రాజు ఎల్ల తప్పిదం చేసినప్పుడు వారు కూడా ఇద్దరు మరి యోసేపు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ గదికి రావడం జరుగుతుంది. వారిద్దరూ తనతో ఉన్నప్పుడు ఒక రాత్రి వాళ్ళిద్దరికి కళలు రావడం జరుగుతుంది. ఆ కళ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా తెల్లవారుజామున లేచి విచారపడుతుంటే యోసేపు అక్కడికి వచ్చి, ఏంటండి మీరు ఎందుకు విచారిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా ఉన్నారని వారిద్దరిని అడిగినప్పుడు వారి యొక్క కళలు యోసేపుకు చెప్పడం జరుగుతుంది. మరి యోసేపు ఆ కళలు విని వారిద్దరి యొక్క కళల రహస్యాన్ని చెప్పి పానదాయకుల అధిపతికి, నీకు 3 రోజుల్లో నీ ఉద్యోగం, నీ పోయినటువంటి నీ ఉద్యోగం నీకు వస్తుంది, రాజు ఎదుట తల ఎత్తుకుంటావు,
రాజుకు ద్రాక్షారసం గిన్నెను అందిస్తామని చెప్తాడు. అదేవిధంగా భక్ష్యకారుల అధిపతికి 3 రోజుల్లో మరి నిన్ను ఉరి తీస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి పానదాయకుల అధిపతికి యోసేపు రిక్వెస్ట్ పెడుతూ నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నాతో మరి నన్ను జ్ఞాపకం చేసుకొని రాజుగారితో నా గురించి మంచిగా చెప్పి నన్ను బయటకు విడిపించేటువంటి ప్రయత్నం సహాయం చేయమని అర్థిస్తాడు. వారిద్దరు కళ్ళు చెప్పినప్పుడు యోసేపు చెప్పినట్టుగానే వారిద్దరు 3 రోజులకు బయటకు రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత మరి ఇద్దరు కూడా మర్చిపోవడం జరుగుతుంది. అంటే భక్ష్యకారుల అధిపతి చనిపోతాడు, పానదాయకుల అధిపతి తాను చేసినటువంటి ఆ సహాయాన్ని మర్చిపోతాడు. మరలా సుమారుగా 2 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. వారు చెప్పినాక విడిపింపబడిన తర్వాత 2 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. అప్పుడు మరి ఫరోను పడుకోబెట్టాడు. ఫరో పడుకున్న తర్వాత ఒక కల వస్తుంది. ఆ కల భావం చెప్పడానికి మరి ఆయన ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు రాజుకు. ఉదయం అవగానే అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండ్రను మరి జ్ఞానులు అందరినీ కూర్చోబెట్టి సమావేశపరిచి, ఏంటి నాకు ఈ కళ 2 సార్లు వచ్చింది, దీని యొక్క భావం చెప్పానంటే ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు జ్ఞాపకం వచ్చేసాడు యోసేపుకి. ఎవరికి? పానదాయకుల అధిపతికి. ఇదిగో రాజా, మీరు మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోసేపు, హెబ్రీయుడు, దాసుడు పోతీఫర్ ఇంట్లో మరి ఈ విధంగా పని చేసేటువంటి ఆ క్రమంలో మరి జైలుకు రావడం జరిగింది. అతని దగ్గరికి మేము వెళ్ళినప్పుడు మాకు కళ రావడం, ఆ కళను అతనికి వివరించడం, ఆ కళల భావాన్ని మాకు తెలిపినప్పుడు అతను ఏ విధంగా అయితే చెప్పాడో అవి మా జీవితంలో నెరవేరాయి అని చెప్పినప్పుడు రాజు మరి యోసేపును ఆ జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని తన రక్షక భటులకు ఆజ్ఞాపించినప్పుడు మరి యోసేపుకు క్షౌరం చేయించారు, స్నానం చేయించారు, బట్టలు తొడిగించారు, కొత్త బట్టలు తొడిగించారు. మరి రాజు ఎదుట నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు మరి నీ గురించి నేను మా ఇద్దరు అంటే పానదాయకుల అధిపతి చెప్పగా విన్నాను. నువ్వు చెప్పినటువంటి ఆ కళల భావాన్ని బట్టి వారి జీవితంలో నెరవేరాయని విన్నాను. మరి నాకు వచ్చినటువంటి ఈ కళ మరి నా రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండ్రు అయితేనేమి, జ్ఞానులు అయితేనేమి, వీళ్ళంతా కూడా నాకు ఎవ్వరు కూడా తెలపలేకపోయారు. కనుక నీవు చెప్తావనేటువంటి నమ్మకం ఉందన్నప్పుడు మరి నేనంతకు నేనుగా చెప్పలేను, దేవుడు నాకు సహాయం ఉంటే నేను చెప్తాడని చెప్పి రాజుగారి యొక్క కళను విన్నప్పుడు ఆయన రాజుగారికి ఆ కళ యొక్క భావాన్ని చెప్పడం జరుగుతుంది. 7 సంవత్సరాలు మంచి సమృద్ధిగా పంట, తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు. మరి ఈ కరువును అధిగమించాలంటే మీరు ఒక నాయకుడిని నియమించుకొని ఆ ఆహారాన్ని భద్రపరిచి తర్వాత 7 సంవత్సరాలు తింటకు మరి ఆలోచన చేసి మరి మంచి వ్యక్తిని నియమించుకున్నప్పుడు ఎవ్వరూ కూడా కనపడలేదు. ఇలాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా లేదని చెప్పినప్పుడు యోసేపునే మరి గొప్పగా నిలబెట్టి యోసేపుకు తనకు ఉన్నటువంటి ఉంగరాన్ని తొడిగి తనకున్నటువంటి బంగారు గొలుసును యోసేపుకు వేసి, అదేవిధంగా ఫరో రాజు యొక్క రథచక్రాల మీద ఊరేగింపుగా మరి తీసుకెళ్ళి మరి గొప్పగా దేవుని నిలబెట్టాడు. అంటే యోసేపు యొక్క జీవితం 17 సంవత్సరాలప్పుడు మరి తన అన్నల ఐగుప్తుకు అమ్మబడినప్పుడు యోసేపుకు నిజంగా తెలియదు తన జీవితం ఏంటో, తన పరిస్థితి ఏంటో, తన గమ్యం ఏమిటో. మరి దేవుణ్ణి ఇంత భక్తిగా నమ్ముకున్నానే, దేవుడు నా పట్ల చేసినటువంటి మేళ్ళు ఏవీ లేకపోలేదు అని ఎప్పుడు కూడా నిరాశపడలేదు. తనకు వచ్చినటువంటి ఆ 13 సంవత్సరాల కష్టకాలంలో ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వచ్చినా చివరికి జైలు పాలైనా కూడా ఎప్పుడు కూడా పల్లెత్తు కూడా దేవుని మాట అనలేదు. మరి యోసేపు యొక్క జీవితంలో మంచి జరిగిందంటారా లేదంటారా? మన జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు శోధనలు వచ్చినప్పుడు భక్తిగా ఉన్నప్పటికీ మన జీవితంలో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవన్నిటిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. వీటన్నిటిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టక నమ్మకంతో మన జీవితం కొనసాగిస్తే నిజంగా తప్పకుండా మన బ్రతుకులో
మేలు జరుగుతుంది. అదేవిధంగా ఒక దానియేలు జీవితం గురించి ఒకసారి ఆలోచిస్తే, దర్యావేషు రాజు 120 మందిని సేనాధిపతులను దేశానికి మొత్తం మీద అధిపతులుగా నియమించేటువంటి ఆ క్రమంలో మరలా వారందరికీ పైగా ముగ్గురు ప్రధానులను నియమించాడు. ఆ ప్రధానుల్లో మరి అతి ముఖ్యుడు దానియేలు గారు. దానియేలు గారు కూడా మరి రాజుకు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ నమ్మకత్వాన్ని బట్టి వారి యొక్క సైన్యానికంతా కూడా ముగ్గురు వ్యక్తులను ప్రధానులుగా నియమిస్తే అందులో ప్రధానమైనటువంటి వాడు, ముఖ్యుడైనటువంటి వాడు దానియేలు. దానియేలుకు ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ పరిస్థితిని చూసి అసూయపడ్డారు. ఎలాగైనా దానియేలుని ఇరికించాలని, ఎలాగైనా దానియేలుని ఇబ్బంది పెట్టాలని రాజుతో ఒక శాసనం చేయించారు. శాసనం చేయిస్తూ 30 రోజుల పాటు నిన్ను తప్ప ఎవరిని కూడా మొక్కకూడదు, ఏ దేవుణ్ణి కూడా కొనకూడదు అని ఒక శాసనం దానియేలుకు వ్యతిరేకంగా చేయించారు. అయినప్పటికీ దానియేలు తన క్రమం చొప్పున ముమ్మారు మరి యెరూషలేము వైపు తట్టు తిరిగి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉంది ఆయనకు. రాజు యొక్క ఆజ్ఞ బయలుదేరినప్పటికీ, ఆ శాసనం చేయబడినప్పటికీ తన క్రమం చొప్పున ప్రార్థిస్తుంటే వారందరూ కూడా పోయి మరి దానియేలు మీద నేరం మోపి, మీరు శాసనం చేశారు, ఆ శాసనాన్ని, ఆ చట్టాన్ని గౌరవించకుండా దానియేలు ప్రవర్తిస్తున్నారని చెప్పి దానియేలును సింహపుల బోనులో వేయించడం జరుగుతుంది. మరి రాజు కూడా దానియేలు అంటే నమ్మకత్వం కలిగినటువంటి వాడు, ఆయనకు కూడా ఇష్టం లేదు. దానియేలు అంటే నిజంగా చాలా ప్రేమ, నమ్మకత్వం. దానియేలుని అనవసరంగా ఇరికించారే, నాతో శాసనం చేయించని రాజు పునరాలోచించి ఏ విధంగా దానియేలును రక్షించాలని ప్రయత్నపడ్డాడు. కానీ ఆయన ప్రయత్నం ఫలించకపోగా మరి సింహముల గుహలోకి పంపించడం జరిగింది. ఆ క్రమంలో మరి మాట్లాడుతున్నటువంటి మాటలు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహంల గుహ దగ్గరకు వచ్చి త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన దేవుడు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరును మూయించెను. దానియేలుకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దానియేలుకు ఆ సింహంలో ఏ హాని తలపెట్టలేదు. తలపెట్టకపోగా ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనను. రాజు ఇందును గూర్చి చదవండి. ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహల్లో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపై సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతం పగుల కొరికి పొడి చేసెను. చాలు. దానియేలును దేవుడు రక్షించుకున్నాడు. తనకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, తనకున్నటువంటి ప్రేమను బట్టి మరి దానియేలుకు మేలు చేయడం జరిగింది. ఈరోజు అంటే దానియేలు చేసినటువంటి నేరం ఏమిటి? ఏమీ లేదు. దేవునికి ప్రార్థించడం చేసినటువంటి నేరం మోపబడ్డాడు. అదేవిధంగా ఒక యోసేపు పైన చేయని నేరానికి మరి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. వీరందరి జీవితంలో కొన్ని రోజులు కష్టాల పాలైనప్పటికీ వారి యొక్క జీవితం అంతిమంగా మరి దేవుడు కాపాడుకున్నాడు. వారి దేవుడికి మేలు చేశాడు. అంటే ఈరోజు సమాజం క్రైస్తవులపై పెడుతున్నటువంటి కేసుల గురించి ఒకసారి ఆలోచిస్తే, క్రైస్తవులు స్వార్థకు వెళ్ళినప్పుడు దొంగతనం చేయొద్దని చెప్తున్నారు, వ్యభిచరించొద్దని చెప్తున్నారు,
సహోదరులను ప్రేమించండి అని చెప్తున్నారు. దేవుని గురించి తెలుసుకోండి అని చెప్తున్నారు. ఎవరికి హాని చేయకూడదని చెప్తున్నారు. క్రైస్తవులు ఈ సమాజానికి మేలు చేసినప్పటికీ వీరు పెట్టేటువంటి కేసులు ఏంటంటే అన్యాయంగా అక్రమంగా కేసులను బనాయించి ఏదో వీళ్ళని లోపల వేస్తే సువార్త ఆగిపోతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులు, మరి పోలీసులు అయితేనేమి, అటు కోర్టు యంత్రాంగం అయితేనేమి, ఇవన్నీ కూడా వారికి సపోర్టుగా, వారికి వంత పాడేటట్టుగా వారి మీద కేసులు ఉన్నాయంటే ఉన్నాయి. అవన్నీ కూడా చెత్తబుట్టలో పాడేశారు. మనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆ ఉన్మాదులకు వారిపైన కేసులు పెట్టినప్పుడు తూతూ మంత్రంగా వాటిని అన్నింటినీ చెత్తబుట్టలో పాడేసి వారికి వంత పాడడం అనేది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. ఈరోజు పెడుతున్నటువంటి కేసులు అన్నీ అవే. దొంగతనం చేయమని చెప్పలేదు కేసు పెట్టడానికి, వ్యభిచారం చేయమని చెప్పలేదు, సహోదరుని ద్వేషించమని చెప్పలేదు క్రైస్తవులు. అయినప్పటికీ మన పైన అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయిస్తూ మనల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఒక ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా మరి ఈ సమాజానికి నిజాలు చెప్పాడు. నిజాలు ఎందుకో నచ్చట్లేదు. నిజాలు చెప్తే ఎవరు కూడా తట్టుకోలేరు. అందుకే ఎప్పుడు కూడా నీతికి దుర్నీతికి వ్యతిరేకంగా ఉంటుందట. అది రోమాపత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతూ, రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, నీతికి దుర్నీతికి పొత్తుగా ఉండదు. ఎప్పుడు కూడా ఈ రెండు వ్యతిరేకంగానే ఉంటాయి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతున్నది. చాలు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు, ఎందుకంటే వాళ్ళకి నీతి లేదు, వారిని దుర్నీతి ఆవహించింది. నీతిని ప్రేమించలేదు, వాళ్ళు దుర్నీతిని ప్రేమించారు కనుకనే సత్యాన్ని అడ్డగిస్తున్నారు, దేవుని మాటలను అడ్డగిస్తున్నారు. మరి సమాజానికి మేలు చేసేటువంటి క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు. మణిపూర్లో ఎంతో మందిని చంపారు. అయినప్పటికీ వారిపైన ఎలాంటి కేసులు లేవు. కేసులు ఉన్నా అవి ఏవో వీక్ చేసేసి చెత్తపుట్టలో పాడేశారు. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి కేసు విషయం కూడా ఆయన పైన తాగాడు అనేటువంటి నింద వేసి కేసు క్లోజ్ చేసేసారు. అంటే పట్టించుకోరు. అంటే అధికారం ఎవరికి ఉంది? దుర్నీతికి ఉంది, సాతానికి అధికారం ఉంది. ఈ నీతి దుర్నీతి ఎప్పుడు కూడా కలవవు. మరి ఎంతోమంది డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారు, సమాజాన్ని చెడగొడుతున్నారు, బూతు మాటలు సమాజానికి నేర్పిస్తున్నారు. అయినప్పటికీ వారి మీద ఎలాంటి కేసులు ఉండవు. బైబిల్ పట్టుకొని దొంగతనం చేయొద్దని చెప్తే కేసు పెడుతున్నారు, అబద్ధం చెప్పొద్దంటే కేసు పెడుతున్నారు, మంచిగా బ్రతకండి అంటే కేసు పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా కేసులు ఈ విధంగానే ఉంటాయి. మంచి చేసిన వాడి మీదనే కేసు. అదేవిధంగా పౌలు గారి యొక్క జీవితంలో కూడా విచిత్రమైనటువంటి కేసులను బనాయించి వారిని లోపలికి పెట్టడం జరిగింది. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులైన మనం అంగీకరించటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణం గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. మరి ఫిలిప్పు ప్రాంతానికి మరి పౌలు శీలలు వచ్చినప్పుడు పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక చిన్నదాన్ని ఆమె యజమానురాలు సోది చెప్పుతూ డబ్బులు సంపాదించుకునేటువంటి విధానం, డబ్బులు సంపాదించుకునేటువంటిది
ఆ పుతోను దయ్యం పట్టినటువంటి ఆ చిన్నదాన్ని పెట్టుకొని వ్యాపారం చేసేటువంటిది ఆయన. మరి పౌలు శీలలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఆ చిన్న దాని మీద ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యం వదిలిపోతుంది. ఎందుకు మరి పౌలు గారి మీద శీల మీద అక్రమంగా కేసు బనాయించారంటే ఆమెకు వచ్చేటువంటి లాభము పోయింది. ఆమెను బాగు చేశారు. బాగు చేస్తేనే కేసు బనాయించారు. ఈరోజు ఉన్నటువంటి సమాజాన్ని గురించి ఆలోచిస్తే మరి పక్కలో ఉన్నటువంటి వ్యక్తి బాగుంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. మనుషులకు ఉన్నటువంటి రోగం ఏంటంటే మనకంటే ఎవరు బాగా ఉండకూడదు, మనకంటే ఎవరు ధనవంతులు కాకూడదు, మనకంటే ఎవరు మంచిగా బ్రతకకూడదు అనేటువంటి ఆలోచనలే. అందుకే అప్పుడప్పుడు ఆటోల వెనకాల చూస్తుంటాం, నన్ను చూసి ఏడవద్దురా అని రాసింటారు, మీ ఏడిపే నా ఎదుగుదల అంటారు రాసింటారు. అంటే ఇవన్నీ కొటేషన్స్ ఎందుకు వచ్చాయంటే మనుషుల్లో ఈ రోగం ఉంది. పక్కనోడు మంచిగుంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు పౌలు శీల విషయంలో కూడా కేసు ఎందుకు బనాయించారంటే ఆ అమ్మాయికి స్వస్థత జరిగినందుకు, అదేవిధంగా ఆ యజమానురాలకు వచ్చినటువంటి ఆ ఆదాయాన్ని పౌలు శీలలు ఈ ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పి వీరందరినీ కూడా మార్చేసి ఈమెకు స్వస్థత చేయడం వల్ల నాకు వచ్చేటువంటి ఆదాయం పోయింది, ఆమె కింద బ్రతికేటువంటి ప్రతి వారి ఆదాయం పోయింది గనక వారిపైన అక్రమంగా కేసు బనాయించి లోపలికి పంపించడం జరిగింది. మరి దేవుడు వారిని ఎందుకు అప్పగించాడంటే ఆ జైల్లో ఉన్నటువంటి అధికారి ఆ జైలర్ గారి యొక్క కుటుంబానికి బాప్తిస్మం ఇవ్వడానికి వారిని జైలుకు పంపించడం జరిగింది. ఈ అమాయకులకు ఆ విషయం తెలియక మరి జైల్లో పెడితే అంతా అయిపోతుందిలే అనుకున్నారు. కానీ మరి పౌలు శీలలు జైల్లోకి పోయిన తర్వాత ఆ జైలర్ గారిని మార్చి వారిని దేవుల్లో నిలబెట్టడం జరిగింది. వారి కుటుంబాన్ని అంతటికి కూడా ఆ రాత్రికి రాత్రే బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఇదంతా జరిగింది ఫిలిప్పీ ప్రాంతంలో జరిగింది. అదేవిధంగా ఎఫెసు ప్రాంతంలో కూడా ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భాన్ని కూడా చూస్తే 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యంలో 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా దెమిత్రి అని ఒక కంసాలి అర్తమీ దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగుచుండెను. చాలు. పౌలు గారు ఎఫెస్సి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో దెమిత్రి అనేటువంటి ఒక కంసాలి వాడు ఉండేటువంటి వాడు. ఆ ఎఫెస్సు ప్రాంతం అంతా కూడా మరి అర్తమీ దేవి అనేటువంటి ఒక దేవత ఉంది. అది ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం ఆ ప్రాంతానికి. అర్తమీ దేవి యొక్క దేవాలయం ఆ ఏరియాలో అతిపెద్ద దేవాలయం. వారందరూ కూడా ఆ దేవతను పూజించేటువంటి వారు. పౌలు గారు ఆ ప్రాంతానికి రావడం, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సువార్త చెప్పడం వల్ల అందరూ కూడా మరి మారిపోతున్నారు. మరి అర్తమీ దేవికి ఎవరు పూజించడం లేదు. అదేవిధంగా అతి ముఖ్యంగా దెమిత్రి అనేటువంటి ఆ కంసాలి వాడికి వచ్చేటువంటి ఆదాయం, ఆ వెండి గుళ్ళను నమ్ముకునేటువంటి వాడు, వెండిని నమ్ముకునేటువంటి వాడు, మరి వాడే పెద్ద కాంట్రాక్టర్ అనుకుంటే వాని కింద ఎంతోమంది సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆదాయం తగ్గిపోయింది. ఎవ్వరు కొనడం లేదు. మరి ఎవ్వరు కొనకపోగా వీరందరికీ ప్రతిరోజు నష్టం ఎక్కువైపోతుంది కనుక దాన్ని భరించలేక ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మరి ఆ ఉన్నటువంటి ఆ సమాజాన్ని అంతా ప్రేరేపించి పౌలు అనేటువంటి వాడు ఎక్కడ కనబడితే వాడిని అక్కడ చంపేయండి, వాడిని తీసుకొచ్చి వాడిని లోపలేయాలని చెప్పి వారందరూ ప్రేరేపింపబడి ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది ఎఫెసు ప్రాంతంలో. మరి వారందరూ ప్రేరేపింపబడి వారందరినీ మరి పౌలు గారిని పట్టుకొని మరి ఇబ్బంది పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. ఆ క్రమంలో మరలా తర్వాత ఒక విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే మరి పౌలు గారినే మరి ఎవరైతే పెట్టారో వాళ్ళే మరి విడిపించడానికి వెళ్ళినటువంటి ఆ సందర్భం. అంటే దేవుడు గురించి మనం ఆలోచిస్తే ఏది జరిగినా కూడా అది మన మంచికే. ఫిలిప్పీ ప్రాంతంలో ఒక జైలర్ గారికి బాప్తిస్మం ఇవ్వడానికి ఆ సందర్భం జరిగింది. అదేవిధంగా ఎఫెసు ప్రాంతంలో కూడా మరి పౌలు గారు అంతా కూడా మార్చేశాడు. ఎఫెసు ప్రాంతాన్ని అంతా మార్చేసి
మరి ఆసియాలనే గొప్ప సంఘంగా తయారు చేశాడు. ఆ ప్రాంతంలో మరి ప్రకటన గ్రంథంలో చెప్పేటువంటి ఆ 7 సంఘములలో మరి ప్రధానమైనటువంటిది ఎఫెసు సంఘం. ఆ ప్రాంతాన్ని అంతా కూడా మార్చేశాడు పౌలు గారు. అంటే ఈరోజు పెడుతున్నటువంటి కేసులు, ఆ సందర్భాలని ఒకసారి ఆలోచిస్తే మంచి చేసినటువంటి వాడి మీదనే సమాజం. ఎందుకంటే నచ్చదు. సినిమా అంటే ఇష్టం, దేవుని మాటలంటే మనకు ఇష్టం లేదు. తిండి అంటే ఇష్టం, మనకి దేవుని మాటలంటే ఇష్టం లేదు. మరి వస్త్రములు ధరించుకోవడం అంటే ఇష్టం, మరి దేవుని యొక్క మాటలు అంటే ఇష్టం లేదు. బంగారం సంపాదించుకోవడం, అలంకరించుకోవడం అంటే ఇష్టం. ఇవన్నీ మన ఇష్టాలు. దేవుని యొక్క మాటలు వినడానికి ఎవరు వేగిరపడేటువంటి ఆ స్థితి లేదు క్రైస్తవుల్లో కూడా. మరి వీరి యొక్క జీవితాలను అందరినీ మనం పరీక్షించినప్పుడు నిజంగా దేవుడు వీళ్ళు ఇన్ని కష్టాలు అనుభవించారు కదా, మేలు జరిగిందంటే నిజంగా మేలు జరిగినట్టే కదా, దేవుడు తన పిల్లల్ని కాపాడుకున్నట్టే కదా. మరి యోసేపును ఎంత గొప్పగా నిలబెట్టాడు. అదేవిధంగా దానియేలును కూడా తన నమ్మకత్వాన్ని బట్టి సింహపుల బోన్లో నుంచి అతన్ని కాపాడాడు. కనుక ప్రతి ఒక్క జీవితంలో ఏదో కేసు వేసినటువంటి మాత్రాన, నేరం మోపబడినటువంటి మాత్రాన, జైలుకు వెళ్ళినటువంటి మాత్రాన తప్పు చేసిన వాడిగా మనం అనుకోవడానికి వీలు లేదు. ఏదో సమాజం మీ మీద నింద మోపినంత మాత్రాన మీరు విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ దేవుడు మీ గురించి తప్పుగా అనుకోకూడదు. ఎప్పుడు దేవుడు మనల్ని ద్వేషిస్తాడంటే పాపాన్ని ప్రేమించినప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని అసహించుకుంటాడు. కానీ సమాజం ఏదో మీ మీద నింద వేస్తేనే దేవుడు అసహించుకోడు. మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు. మీరు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మనకు మేలే జరుగుతుంది. ఒక అబ్రహాం జీవితంలో పరీక్ష, యాకోబు జీవితంలో పరీక్ష, మోసే జీవితంలో పరీక్ష. ఇట్లా భక్తులందరినీ చూసినప్పుడు వారికి వెంటనే మేలు కలగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పినటువంటి మేలును అనుభవించారు. ఈ లోకంలో మనం కూడా అందరూ వచ్చి చెప్తుంటారు, వారు ఈ విధంగా, ఈ విధంగా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా చెప్తారు. నేను ఒకటే చెప్తా, దేవునికి నమ్మకంగా ఉండని చెప్తుంటా ఎప్పుడు కూడా. ఎవరు మన గురించి చెడ్డవాడు అనుకున్నా పర్వాలేదు, అనీతిమంతుడు అనుకున్నా పర్వాలేదు, ఎవరు మన గురించి ఏ విధంగా అనుకున్నా పర్లేదు, కానీ దేవుడు దేవునికి నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మనకు మేలు జరుగుతుంది. ఆ మాటను చూసుకొని మరొకసారి ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. దేవుని ప్రేమించే వారికట మేలు జరుగుతుందట, సమస్తము కూడా సమకూడి జరుగుతుంది. మన జీవితంలో కూడా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో మేలు జరుగుతుంది, మేలు అనుభవిస్తారు. ఒకవేళ ఈ లోకంలో మీకు మేలు జరగకపోయినా, అనుభవించకపోయినా, ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత ఆ మేలును, ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. కనుక ఆయన ప్రేమించేటువంటి వారికి ఎప్పుడు కూడా మేలు జరుగుతుందని మరి వాక్యం ద్వారా మళ్ళీ అందరినీ హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను.